సహోదరులు, భక్తి సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు, అలసిన వానికి ఊరడించు మాటలు. జనవరి 24. అయ్యా, మేము యేసును చూడగోరుచున్నాము. యోహాను సువార్త 12:21. ఒకవేళ నీవు అపవిత్రమైన మురికి భిక్షుకుని వలె నుండి ఒక రాజును చూచుటకు వెళ్ళుచున్నావు అనుకొనుము. నీవు అపవిత్రమైన మురికి బట్టలతో ఉండి వాటిని సంవత్సరముల కొలది మార్చలేదు. నీ వెంట్రుకలు చాలా పొడవుగా ఉండి సంవత్సరముల కొలది కత్తిరించుకొనలేదు, మరియు చాలా వారముల నుండి స్నానం చేయలేదని ఊహించుము. నీవు అట్టి స్థితిలో ఉండి రాజు యొద్దకు వెళ్ళి, మహారాజా, నీ ముఖమును ఒక నిమిషము చూడగోరుచున్నాను అని చెప్పుదువు. అప్పుడు రాజు నీతో, లోపలికి రమ్ము అని చెప్పును. మొదట అతడు మంగళవాణిని పిలిపించి నీ వెంట్రుకలు కత్తిరించినట్లు చేసి నీవు స్నానము చేసుకొనున్నట్లు చూచి, మరియు నీకు క్రొత్త వస్త్రమును తెప్పించి దానిని ధరింపజేయను. తరువాత అతడు నిన్ను బయటికి తెచ్చి, ఇప్పుడు నా కుమారునిగా వెళ్ళుము అని చెప్పును. అట్టి సమయంలో నీవు ఏమని తలంచెదువు? నీవు అపవిత్రమైన మురికి భిక్షువుడిగా ఒక నిమిషము రాజును చూచుటకు వచ్చి నీవు ఒక రాజకుమారునిగా బయటికి వెళ్ళుచున్నావు. మన ప్రభువు తనను చూడవచ్చిన గ్రీసు దేశస్థులతో కూడా అదే కోరికతో చెప్పుచున్నాడు. మీరైతే నన్ను కొద్ది క్షణములే చూడగోరుచున్నారు గాని నేనైతే మీరు నన్ను చూచి నా వలె ఉండవలెనని కోరుచున్నాను. అయితే అదెట్లు సాధ్యపడును? దీనిని చూపుటకు ఆయన ఇట్లు చెప్పుచున్నాడు. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెడల అది ఒంటిగానే ఉండును. యోహాను సువార్త 12:24. ఇప్పుడు ఒక చిన్న గింజ వందల కొలది విత్తనములను ఉత్పత్తి చేయునను మనము ఎరుగుదుము. అదే రీతిగా ప్రభు ఈ గ్రీసు దేశస్థులు మాత్రమే కాదు గాని సర్వలోకము యుగయుగములు నన్ను చూడవలెను, మరియు నన్ను చూచిన వారు నా వలె ఉండవలెనని నేను మరణించవలసి ఉన్నది అని బోధించెను. కావున మన ప్రభు సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు లేక లోక సంబంధమైన ఏ ఇతర విధానముల ద్వారా మనుషులను తన వైపు ఆకర్షించుకొనలేదు గాని తాను శిలువ మీదకు ఎత్తబడుట ద్వారా ఆకర్షించుకుందునని స్పష్టముగా వివరంగా బోధించును. కొన్ని సంవత్సరముల కిందట అనేక మంది హిందూ దేశస్థుల పాశ్చాత్యుల వస్త్రములు ధరించడం ద్వారా తాము క్రైస్తవుల మగుదమని భావించిరి. వారు జార్జ్, హెన్రీ, చార్లెస్ వంటి పాశ్చాత్యుల పేర్లు పెట్టుకొనిరి. పేరు మార్పు లేక వస్త్రముల మార్పు నిన్ను క్రైస్తవునిగా చేయలేవు. ప్రభువు, నేను నిన్ను మార్చి నా వలె చేయుదును అని చెప్పెను. ఒక గోధుమ గింజ చచ్చినప్పుడు అది ఆ కంకి అంతటిలో అదే రకపు గింజలను తెచ్చును. మనమందరము ఆయన వలె ఉండుటకు క్రీస్తు మరణించెను.